మాట ఏమంటా ఉంటున్నాడు ఒక లాస్ట్ ఇంటర్వ్యూలో అంటే, ఓ డియర్ అమెరికన్స్, ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ అలైవ్ you will find me in one of the crusades, or else I will be on the right hand side of God. అంటే ఆయన గట్టి నమ్మకం, ఆయన చేసిన ఒక సేవ ఎలా ఉంటున్నదంటే ఖచ్చితంగా దేవుడు ఏంటంటే, నేను నిన్ను విడవను ఎడబాయను. ఆ దొంగవాడు ఆ ఒక ఆఖరి క్షణాలలోనే నైనా నన్ను చూసుకుంటే ఏమన్నాడంటే, నేడే నీవు నాతో పాటు. ఒక దొంగవానికి అంత అతను కనికరించినట్లయితే, ఎవరైతే బిలిగ్రాము ఆయన జీవిత కాలం అంతా దేవుని కొరకై దేవుని సేవల్లో ఉన్న ఒక వ్యక్తి, ఎంత గట్టి నమ్మకం. ఇక్కడ ఫిలిప్పీలో రాసిన పత్రికలో ఇంకా పౌలు భక్తుడు ఎంత చక్కగా ఏమంటాడంటే, బ్రతుకుతే క్రీస్తుకే, ఎందుకంటే ఇంకా నేను సేవ చేయవచ్చు, లేనట్టుగా అయితే మరణించినట్లయితే నాకు. చదవండి. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య ఇరుకబడి ఏంటంటే ఈయనకు కన్ఫ్యూజన్. ఇప్పుడు నేను దేవుని దగ్గరకు వెళ్ళాలనా, లేకపోతే శారీరకంగా ఇక్కడనే ఉండాలనా అని ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే, ఆయన ఎంత చక్కగా ఎన్నుకున్న ఒక అంశం ఏముంటున్నదండి. చదవండి అమ్మా, ముందు చదవండి. ఈ రెండింటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉండును, అది నాకు మరీ మేలు. ఇక్కడ చూడండి ఏంటంటే, ఇంకా ముందు చదవమ్మా. అయినను శరీరమునందు ఇండుట మిమ్మును బట్టి. ఇక్కడ ఎంత చక్కగా చూడండి. ఎందుకంటే ఆయన కొరకై ఆయన ఒక లాభాన్ని కోరటంలా, నేనేమన్నా ఉన్నట్లయితే ఈ రోజు నేను మరణించినట్లయితే నేను దేవుని దగ్గర ఉంటాను, నాకు లాభమే. అయితే నాకు ఆశ ఉంది కానీ నేను అది కోరటంలా, ఎందుకంటే నేను శరీర రూపిగా ఇక్కడ ఉండి మీ కొరకై. ఆ మాట మరొకసారి చదవమ్మా. అయినను నిలిచి ఉండుట మిమ్మును బట్టి. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి ఒక మనస్సు. ఆయన ఏంటంటే మన కొరకై ఒక ఆత్మ నశించకూడదు. ఇంకా ఎక్కడైతే నశించే ఆత్మలు ఉంటున్నాయో అక్కడ వెదికి రక్షించేదానికి యేసయ్య వచ్చి ఉంటున్నాడు. నేనైనా ఒక మార్గంలో ఉంటున్నాను కనుక నేను ఈ రోజు ఏమన్నా మరణించినట్లయితే ఎన్నో నశించే ఆత్మలు ఇంకా ఉంటున్నాయి. అందుకనే నేను శరీర రూపిగా ఇంకా జీవించేది నాకు ఇష్టము అంటా ఉంటున్నాడు. ఎంత చక్కటి మాట. నిజంగా షడ్రకయ్య గురించి తలుచుకుంటా ఉంటే, ఆయన ఒక చేసిన పని నాకు తెలిసిన మటుకు, ఆయన ఒక ఆఖరి రోజుల వరకు ఆయన చేసిన ఒక పరిచయం నిజంగా మనం పెద్దగా బాధపడాల్సిన అంటే ఇంకా ఆ లోటు అనేది ఉంటున్నది. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యునిగా ఆ లోటు అనేది ఉంటున్నది. కానీ అయితే మనం అతిశయించాల్సినది, సంతోషించాల్సిన విషయం ఏముంటున్నదంటే, ఆయన ఒక మంచి పోరాడి తిని అని చెప్పేవాడు. ఎందుకంటే ఆయన ఎన్ని నశించే ఆత్మలకు, ఎందుకంటే పరిచయం చేయటం, లేకపోతే దేవుని వాక్యం, లేకపోతే ఒక పాస్టర్గా అంత సామాన్యం కాదండి. ఎందుకంటే ద కోర్ రీజన్ వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్, దేవుడు మనల్ని సృష్టించిన ఒక ఉద్దేశము, ప్రణాళిక ఏముంటున్నదంటే, సర్వలోకానికి వెళ్ళి ఆయన చేసిన పని ఏం చేశాడు? చక్కగా సువార్తి కొన్ని పని ఏముంటున్నదంటే సువార్తను అంతే. యాజ్ అ ప్రీచర్ ఈ స్టార్టెడ్ ప్రీచింగ్. ఎంత చక్కగా ఎవరికి ఏమి ఎలాంటి ఒక డౌట్ ఉన్నానో, మనకు విశ్వాసులుగా కుటుంబీకులుగా ఒక గట్టి నమ్మకం ఏముండాలంటే, ఆయన దేవుడు అప్పగించిన ఒక పనిని సంపూర్ణంగా తృప్తిగా ఆయన చేసేసి దేవుని ఒక రాజ్యం చేరి ఉంటున్నాడని నేను నమ్ముతా ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన ఒక సిద్ధపాటు ఎలా ఉంటున్నది? వాట్ ఆర్ వి డూయింగ్? ఏం చేస్తా ఉంటున్నాము? మొన్నటి రోజున అందరికి తెలిసిన విషయమే, మాది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు ఏమేమి వాక్యం చెప్తా ఉంటున్నామో
అది కరోనా తర్వాత ఎందుకో ఆ ఒక తలంపు తట్టింది. ఎందుకంటే ఎన్ని చోట దేవుడు మనల్ని వాడుకుంటా ఉంటున్నాడో అది నాకై నేను తెలుసుకునేది ఇంకా చాలా చక్కగా అనేది తెలుసుకొని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. దేవుని యొక్క కృప ద్వారా దాదాపుగా 2050 వర్తమానాలను దేవుడు అనుగ్రహించాడు. ఈ యొక్క చక్కటి 2 సంవత్సరాల అవధిలో 2 సంవత్సరాల అవధి అంటే ఎంత అండి? 365 × 365 ఎంత అవుతుంది? 700, 800 రోజులలో దాదాపుగా 2050 వర్తమానాలను దేవుడు అందచేసేదానికి ఇచ్చిన అవకాశం కొరకై దేవుని స్తుతిస్తూ అనుకునే వాడిని ఏ పాటి వాడిని ఊహిస్ కుమార్ అంటే పక్కింటి వారికి ఇంకా తెలియని ఒక వ్యక్తి, పెద్ద ఫేమస్ తోప కాదు. అయినను దేవుడు ఇచ్చిన ఒక చిన్న పనిని యథార్థంగా చేసేదానికి ఒక హృదయం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు ఏమంటా ఉంటున్నానంటే, నువ్వు నా వలే ఉన్నట్లయితే తలగా ఉంచుతాను కానీ ఎప్పుడు ఎంత అతిశయం అనిపిస్తుంది. ఈ షట్రకయ్యది ఫోటో కొరకే ఈరోజు ఫేస్బుక్ అయిన ఫోటోలు చూస్తూ ఉంటే ఆ ఒక ఒరట్టి సార్ మేషక్ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. ఒరట్టి సార్ వాళ్ళతో పాటు ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్తో పాటు ఆయన కూర్చొని ఉంటున్నాడు. అక్కడ చూసినట్లయితే హొస్పేట్లో ఎంత గంభీరమైన ఎంత అందమైన ఒక చర్చ్ ఆవరణంలో ఆ ఒక రాయి పైన ఆయన ఒక పేరు రాసి ఉంటున్నారు. నిజంగా వి ఫీల్ సో బ్లెస్డ్. చక్కగా మా అక్క కొడుకు లేకపోతే నా బంధువు, నా స్నేహితుడు అని చెప్పుకోనికి, ఎందుకంటే లోకరీతిగా ఏమన్నా చేసినట్లయితే నేను చెప్పేవాడినో కాదో నాకు తెలియదు, కానీ దేవుని పనిలో దేవుడు అంత చక్కగా నన్ను వాడుకున్నాడు. ఈరోజు నాకు ఐ వాజ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. ఆయనలో ఒక ఆవగింజంతన్నా నేను చేస్తా ఉన్నానో లేదో తెలియదు. ఎప్పటికీ నేను చెప్పేది ఏమంటున్నదంటే, నాది స్వార్థమైన సేవ. స్వార్థమైన సేవ అంటే ఐఎమ్ నాట్ అ ఫుల్ టైం మినిస్ట్రీ. పని చేస్తూ దొరికిన అల్ప సమయంలో దేవుని కొరకై వాడబడతా ఉంటున్నాను. నిజంగా ప్రియమైన సోదరుడా, అందరికీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకమైన దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తా ఉంటున్నాడు, నన్ను ప్రేమిస్తా ఉంటున్నాడు. అయితే మనం ఎంత యథార్థంగా ఆయన ఒక పని క్రియలను చేస్తూ ఉంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఆయన స్వార్థం చూసుకుని ఉంటే పౌరు నాకు రక్షణ దొరికింది, నేను దేవునితో హాయిగా ఉంటాను అనుకునేవాడేమో, నాకు ఆశ అంకుంది అంటా ఉన్నాడు. అయితే మరలా ఏమంటా ఉంటున్నాడంటే, మీ కొరకై. ఎందుకంటే ఆయన తృప్తిగా లేడు. ఎందుకంటే ఇంకా లోకంలో ఎన్నో నశించే ఆత్మలు ఉంటున్నాయి. వారికి ఎవరు వాక్యం చెప్పాలి? మనం చెప్తా ఉంటున్నామా? యథార్థంగా ఈరోజు దేవుడు మిమ్మల్ని ఒక సూట్యమైన ఒక మాట అడిగినట్లయితే, అక్క నువ్వు ఎవరికైనా వాక్యం చెప్పావా, అన్నా నువ్వు ఎవరికైనా వాక్యం చెప్పావంటే మన ఒక సమాధానం ఏముంటుంది? దేవుడు ఏమడగాడండి? దేవుడు వేరే విషయాలే అడగడు. ఎందుకంటే దేవుడు సృష్టించిన ఒక ఉద్దేశం ఏముంటున్నదంటే ఆయన ఒక కార్యాలు చేయాలి. మనం దాన్ని తప్ప అన్నీ చేస్తాం లోకంలో. చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎలా ఉంటున్నది మన ఒక జీవితాల్లో. నిజంగా ప్రియమైన సోదరుడా, ఇక్కడ మనం యాత్రికులను మాత్రమే. దిస్ ఇస్ నాట్ అవర్ డెస్టినీ. ఇది మన స్టేషన్ కాదండి. మనం అనుకోని స్టేషన్ ఇక్కడనే అని అన్ని దింపుకొని ఇంత అంత నో. మన ఒక నివాస స్థలాలు ఎక్కడ? అక్కడ ఉంటున్నాయో లేదా మన 30-40 ప్లాట్ మనం అక్కడ చూసుకోవాలి. ఇక్కడ కాదండి. ఎలా ఉంటున్నది మన ఒక సిద్ధపాటు? నిజంగా ఈ యొక్క విషయము బావగారు చెప్పినప్పుడు జ్ఞాపకార్థ కోరికకు సిద్ధపాటు కాండి. వాక్యం చెప్పాలంటే నిజంగా ఏ ఒక్క ఇళ్లలో శుభకార్యానికి వెళ్ళడము అది ఇది వేరే విషయమే, కానీ ఇలాంటి జ్ఞాపకార్థమైన కూడికలో ఏమవుతుందంటే మనము హెచ్చరించుకోవడం. ఎందుకంటే ఎస్టర్డే వాజ్ ఈ, టుడే మేబీ మీ, తెలియదు. ఆయన నిన్న ఈరోజు మనమేమో. అయితే దేవుడు ఒక అవకాశం మనకి ఎంత చక్కగా ఏమంటున్నదంటే, హౌ బ్యూటిఫుల్ వీఆర్ యూటిలైజింగ్ అవర్ లైఫ్. ఏందండి, ఎంత చక్కగా మన ఒక సమయాన్ని మనం వినియోగిస్తూ ఉంటున్నాం అనేది ఒక ప్రశ్న నీకు నాకైతా ఉంటున్నది. నిజంగా ప్రియమైన సోదరుడా,
మనం దేని గురించి బాధపడకూడదండి. ఎందుకంటే దేవుడే మనకు ఒక ఆదరణకర్తగా మనం భయపడాల్సిన పని లేదు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కొండ వలె వచ్చే ఒక సమస్య హిమం వలె కరిగిపోతుందంట. మన ఒక ప్రార్థన శక్తి అలా ఉండాలి. ప్రార్థిస్తా ఉంటున్నామా ఎల్లకాలము. ఒక 4 పిలిపిలో ఏమంటారంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రతినిత్యము. బాగున్నప్పుడే కాదు, లేకపోతే దుఃఖం ఉన్నప్పుడే ప్రార్థించాలని కాదు, ఎల్లకాలము. ఎందుకంటే ఆయన ఒక సృష్టి కనుక మనం సృష్టికర్తను ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటున్నాం. రియల్లీ మనకు వాస్తవంగా విశ్వాసులుగా దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, మనం ఏం చేస్తూ ఉంటున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనము పరీక్షించినట్లయితే చాలా భయంకరమైన ఒక అంతం ఉంటున్నది. ప్రియమైన సోదరులు, ఈ రోజు దేవుడు అడిగినట్లయితే వాట్ డిడ్ యూ డూ టు మీ అన్నట్లయితే ఏమంటున్నది? మనం ఒక్కరికైనా వాక్యం చెప్తా ఉంటున్నామండి, ఏమో తెలియదు. మన పిల్లలకు మినిస్ట్రీ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. మనం ఇళ్లలో మన పిల్లల కన్నా వాక్యం చెప్తా ఉంటున్నాం.